నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దేశంలో 2023-24లో మొక్కజొన్న ఉత్పత్తి ప్రభుత్వ రెండో ముందస్తు అంచనా 380.85 లక్ష టన్నులకు గాను తగ్గి 324.70 లక్ష టన్నులకు పరిమితమైంది. ఇందులో యాసంగి ఉత్పత్తి 27.21 లక్ష టన్నుల నమోదైంది. అంతర్జాతీయ విపణిలో మొక్కజొన్న ధర చౌకగా ఉన్నందున బంగ్లాదేశ్, వియత్నాం లాంటి ప్రముఖ దిగుమతి దేశాల కొనుగోళ్లు తగ్గినందున 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి మొక్కజొన్న ఎగుమతులు క్రితం ఏడాదితో పోలిస్తే 34.53 లక్ష టన్నుల నుండి తగ్గి 14.42 లక్ష టన్నుల పరిమితమైంది. తద్వారా భారత మొక్కజొన్న ధరలు చెప్పుకోదగ్గ స్థాయికి పెరగనందున రైతుల మొత్తం సరుకు అమ్మకమైంది. ఫలితంగా ప్రత్యక్ష ధరలు కొంతమేర వృద్ధి నమోదు చేశాయి. బీహార్లోని గులాబ్బాగ్, ముజఫర్పూర్, బెగూసరాయ్ మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 65 నుండి 70 వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడిపై 2175 నుండి 2200 లోకల్ లూజ్ మరియు హర్యానా, పంజాబ్ కోసం 2450 నుండి 2475 డెలివరీ కండిషన్తో రవాణా చేయబడుతున్నది. ఒడిశాలోని జౌపూర్, మల్కంగిరి మరియు ఇతర ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి ప్రతిరోజు 15 నుండి 20 వాహనాల కొత్త మొక్కజొన్న రాబడిపై 2100 నుండి 2200, కోల్కతా మరియు కట్నీ డెలివరీ 2400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని చీపుకుపల్లి, విజయనగరం ప్రాంతాలలో ప్రతిరోజు 20 నుండి 25 వాహనాలు, హిందూపూర్, మణకసిర ప్రాంతాలలో 8 నుండి 10 వాహనాలు, తెనాలిలో 20 నుండి 30 వాహనాలు, రేపల్లె, బాపట్ల ప్రాంతాలలో 4 నుండి 5 వాహనాల మొక్కజొన్న రాబడిపై స్థానికంగా 2000 నుండి 2100 లోకల్ లూజ్, బెంగళూరు డెలివరీ 2400 నుండి 2450, చిత్తూరు డెలివరీ 2640 నుండి 2670, విజయవాడ సరుకు అనపర్తి, సాకేలి, అనకాపల్లి డెలివరీ 2350, తెనాలిలో ప్రతిరోజు 10 నుండి 15 వాహనాల మొక్కజొన్న రాబడిపై 2250 నుండి 2300, నమక్కల్ డెలివరీ 2400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని ధులియా, నందూర్బార్, భూసావాలా, జాల్నా ప్రాంతాలలో కొత్త మొక్కజొన్న 2000 నుండి 2200, కర్ణాటకలోని బళ్ళారి, చెల్లకేరి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో 10 నుండి 15 వేల బస్తాల రాకపై 2200 నుండి 2350 మరియు తెలంగాణలోని జడ్చర్ల, నవాబ్పేట, అచ్చంపేట, కేసముద్రం, వికారాబాద్ ప్రాంతాలలో ప్రతిరోజు 8 నుండి 10,000 బస్తాల సరుకు రాబడిపై 2165 నుండి 2350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరెన్నో డైలీ మార్కెట్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.